హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహిత అఫీషియల్ 28. ఈరోజు అయితే నేను ఇంకొక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ముందుగా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అసలే ఎండలు చాలా ఎక్కువగా కాస్తున్నాయి అండ్ ఎండాకాలంలో కూడా మనకి వర్షాలు అయితే పడుతున్నాయి. ఈరోజు అయితే ఒక స్పెషల్ డే అయితే ఉంది అండ్ ఆ స్పెషల్ డే ఏంటో నాకు అనుకుంటున్నారు కదా, అది నాకు కాదు. అండ్ ద స్పెషల్ డే మా మమ్మీ డాడీ. స్పెషల్ డే ఏంటి అంటే వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ. వాళ్ళకి పెళ్ళయి 36 ఇయర్స్ అవుతుంది. 36 ఇయర్స్ మామూలు విషయం కాదు. అండ్ నేనైతే రెడీ అవుతున్నాను కదా. ఈరోజు అయితే బయటికి వెళ్దాం అనుకున్నాం, బట్ బయటికి వెళ్ళడానికి అస్సలు అవ్వలేదు. బికాస్ ఈరోజు సండే అవ్వడం వల్ల మధ్యాహ్నం ఫంక్షన్ ఉంది, ఇంకా నైట్ అయితే మ్యారేజ్ ఉంది. ఇంకా అక్కడికి రెడీ అయ్యి వెళ్ళి వచ్చేసరికి టైం అంతా అయిపోతుంది. ఇంకా ఈవెన్ నేను కేక్ కటింగ్ కూడా అవ్వలేదు, కేక్ కటింగ్ చేయించడానికి కూడా. ఇంకా వాళ్ళ లైఫ్లో ఇప్పుడు వరకు మంచిగా ఒక వీడియో కూడా లేదు. వాళ్ళ కోసం నేను ఒక క్యూట్ అండ్ స్వీట్ వీడియో అయితే తీశాను. ఇంకా వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు. నేనైతే వాళ్ళ కోసం ఆర్డర్ చేశాను. అండ్ ఇది క్రాఫ్ట్ మౌల్డ్, అంటే మనం హ్యాండ్స్ పెడితే మన హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలానే వస్తుంది కదా. సో నేనైతే ఆర్డర్ చేశాను వాళ్ళ కోసం. అది 2 days ముందే వచ్చేసింది. మా మమ్మీ 2 days నుంచి నా బుర్ర అయితే తింటుంది, ఏంటది, ఎందుకు ఆర్డర్ చేసావు, ఏంటి అది అని చెప్పి. నేనైతే టైం వస్తుంది కదా అప్పుడు చెప్తాను అని చెప్పా. సో ఫైనలీ అయితే ఆ డే అయితే వచ్చేసింది. అండ్ నేనైతే అది తెచ్చి ఇంకా మా మమ్మీ డాడీని కూర్చోబెట్టి నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చూసారు కదా అనన్య కూడా ఎంత బాగా రెడీ అయిందో. మేమందరం అయితే ఫంక్షన్కి రెడీ అయ్యాము. ఫంక్షన్కి రెడీ అయ్యి కూర్చున్నాం. ఇంకా క్రాఫ్ట్ మౌల్డ్ని ఎలా చేయాలి అనేది నేనైతే చెప్తాను. నేను ఇంకొక వీడియోలో అయితే అది ఎలా చేయాలి అనేది, ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇది అయితే నేను మా మమ్మీ డాడీ చేత అయితే హ్యాండ్ మౌల్డ్ అయితే చేయించేసాను. నేను అనన్య అయితే వాళ్ళకి ఎలా పెట్టాలి అని చెప్తున్నాం హ్యాండ్స్. ఇంకా వాళ్ళైతే ఫైనల్లీ హ్యాండ్స్ అలా పెట్టారు, బట్ వాళ్ళైతే కిందకి పెట్టలేదు. అది ఎలా వస్తుంది అన్నది అని చెప్పి మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. బట్ ఫైనల్లీ అయితే ఓకే, పర్లేదు, వేస్ట్ అవ్వకుండా అయితే ఉంది. ఫైనల్లీ హ్యాండ్స్ అయితే పర్లేదు, మంచిగానే వచ్చాయి. వాళ్ళు ఏదైతే పట్టుకున్నారో ఆ హ్యాండ్స్ మాత్రమే వచ్చాయి, అంటే ఎంతవరకు పెట్టారో అంతవరకు మాత్రమే వచ్చాయి. ఇంకా అలా పెట్టిన తర్వాత అందులో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మిక్స్ చేసుకొని వేయాలి. అందులో మనం వేసిన తర్వాత ఆఫ్టర్ 1.5 hour మేమైతే ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వచ్చాక అదైతే ఓపెన్ చేసాము. నేను అనన్య చేత అయితే ఓపెన్ చేయించాను. ఓపెన్ చేయించాక బయట ఉన్న వేస్ట్ మొత్తం మేమైతే కట్ చేసి వేస్ట్ మొత్తం తీసేసాము. చాలా అంటే చాలా వేస్ట్ ఉంది. ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుందో అది మాత్రమే మనకి లాస్ట్కి ఉంటుంది. ఇది మిగిలిందంతా వేస్ట్ అసలు. అండ్ చూసారు కదా హ్యాండ్స్ అయితే ఎలా వచ్చాయో. మేము ఏదైతే వేస్ట్ అయిపోద్ది అనుకున్నాం, బట్ ఫైనల్లీ అయితే వచ్చింది. అండ్ ఇంకా మేమైతే దానికి పెయింట్ కూడా వేసేసాము. ఫైనల్లీ హ్యాండ్స్ అయితే గోల్డెన్ కలర్గా రెడీ అయిపోయాయి. ఈరోజు ఇంకా నేను వాళ్ళకి ఈవినింగ్ అయిన తర్వాత నేనైతే వాళ్ళకి ఒక ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ చేశాను. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, అది ఎలా చేసుకోవాలి, అందులో వేసుకున్న ఐటమ్స్ ఏంటి అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. అండ్ నేను ఇంకొక కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. అండ్ నేనైతే ఇంకా ప్రాంక్ వీడియోస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. నేను రేపు ఆర్ ఎల్లుండు ఈ 2 daysలో ఒక ప్రాంక్ వీడియో అయితే నేను మీకు పెడతాను. ఖచ్చితంగా మీరు అది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. బాయ్ గాయ్స్.